నమస్కారం. ట్రేడింగ్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా చాలా కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఫైబొనాక్సీ ట్రేడింగ్ ఒక మంచి స్ట్రక్చర్ను ఇస్తుంది. సరే, దీని గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. ఇది మనలాంటి చాలా మంది ట్రేడర్స్కి ఉండే ఒక కామన్ ప్రాబ్లం కదా. ఒక ట్రెండ్ కనిపిస్తుంది, అది పైకి వెళుతూ ఉంటుంది, కానీ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, లేట్ అయిపోతుందేమో అన్న భయం. సరిగ్గా ఈ సమస్యకే పరిష్కారం చూపిస్తోంది ఫైబొనాచీ రీట్రేస్మెంట్. చూడండి, మార్కెట్ ఎప్పుడూ ఒకే స్ట్రీట్ లైన్లో పైకి వెళ్లదు లేదా కిందికి రాదు. మధ్య మధ్యలో కొంచెం వెనక్కి వస్తుంది. దీన్నే పుల్ బ్యాక్ అంటాం. అయితే దీన్ని చూసి కంగారు పడాల్సిన పనిలేదు. అది నిజానికి ఒక ట్రెండ్ రివర్సల్ కాదు, అదొక మంచి అవకాశం. సో అసలు ఈ రీట్రేస్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక టెంపరరీ బ్రేక్ అనమాట. మార్కెట్ ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటున్నట్టు, అంతేకాని డైరెక్షన్ పూర్తిగా మారిపోయినట్టు కాదు. ఇప్పుడు చూడండి, దీని వెనుకున్న సైకాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ట్రెండ్ స్టార్ట్ అవ్వగానే చాలామంది కొనడం మొదలుపెడతారు. ప్రైస్ పెరుగుతుంది కదా, ఆ తర్వాత మొదట్లో కొన్నవాళ్లు హమ్మయ్యా లాభాలొచ్చాయి అని అమ్మేస్తారు. అప్పుడు ప్రైస్ కొద్దిగా కిందకొస్తుంది, కానీ మెయిన్ ట్రెండ్ మాత్రం మళ్లీ కంటిన్యూ అవుతుంది. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఈ పుల్బాక్స్ ఎక్కడ ఆగుతాయో మనం ఎలా గెస్ చెయ్యాలి? ఇక్కడే మన హీరో ఎంటర్ అవుతాడు. అదే ఫైబొనాకీ టూల్. ఇది ఒక రకంగా మార్కెట్ యొక్క సీక్రెట్ మ్యాప్ లాంటిది. కరెక్ట్. పుల్బ్యాక్ ఎక్కడ ఆగి మళ్లీ పైకి వెళ్తుందో కనిపెట్టడమే ఇక్కడ అసలైన గేమ్. ఈ ఛాలెంజ్లోనే సొల్యూషన్ కూడా దాగి ఉంది. ఈ ఫైబొనాకీ లెవెల్స్లో 50% లెవెల్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మార్కెట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్, అనలిస్టులు అందరూ దీన్ని చాలా సీరియస్గా ఫాలో అవుతారు. ఈ 3 నంబర్లు గుర్తుపెట్టుకోండి: 38.2%, 50%, ఇంకా 61.8%. ఇవి మ్యాజిక్ నంబర్స్ లాంటివే. మార్కెట్ పుల్బ్యాక్ అయినప్పుడు చాలాసార్లు ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ లెవెల్స్ ఎందుకు పనిచేస్తాయి అంటే, చాలామంది ట్రేడర్లు వాటిని నమ్ముతారు కాబట్టి, అందరూ ఆ లెవెల్స్ దగ్గర కొనుగోలు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రైజ్ అక్కడ్నుంచి పైకి వెళుతుంది. దీన్నే సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటారు. భలే ఉంది కదా. ఓకే, థియరీ బానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ట్రేడ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, ఒక మంచి స్ట్రాంగ్ ట్రెండ్ని పట్టుకోవాలి. తర్వాత చార్ట్లో స్వింగ్ లో పాయింట్ నుంచి స్వింగ్ హై పాయింట్కి ఫిబొనాచీ టూల్ డ్రా చేయాలి. ఇప్పుడు ప్రైజ్ వెనక్కొచ్చి ఏదైనా ఫిబొనాచీ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందేమో చూడాలి. సపోర్ట్ తీసుకున్నాక వెంటనే ట్రేడ్లోకి దూకేయొద్దు. ట్రెండ్ మళ్లీ పైకి వెళ్తోందని కన్ఫర్మేషన్ ఇచ్చే సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి. ఈ మాట గుర్తుంచుకోండి: ఓపిక ఇంకా కన్ఫర్మేషన్, ఇవి రెండూ చాలా కీలకం. ప్రైజ్ ఒక లెవెల్ దగ్గరికి రాగాలే ట్రేడ్ తీసుకోవడం కాదు, ట్రెండ్ మళ్లీ మొదలవుతోందని కన్ఫర్మ్ అయ్యేదాకా ఆగాలి. ఇంకో ముఖ్యమైన విషయం, గుడ్డిగా ఒక్క ఫైబొనాసీ లెవెల్స్ని నమ్ముకుని ట్రేడ్ చేయకూడదు. అది చాలా రిస్క్. వాటితో పాటు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లాంటి వేరే ఇండికేటర్స్ని కూడా వాడితే మనకు డబుల్ కన్ఫర్మేషన్ దొరుకుతుంది. సరే, ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు బయటకు రావడమెలా? ఎంట్రీ ఎంత ముఖ్యమో ప్రాఫిటబుల్ ఎగ్జిట్ కూడా అంతే ముఖ్యం. దీనికి కూడా ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ఎగ్జిట్ ప్లాన్లో 2 భాగాలుంటాయి. 1, మనల్ని నష్టాల నుండి కాపాడే స్టాప్ లాస్. 2, వచ్చిన లాభాల్ని చేజారిపోకుండా చూసే ప్రాఫిట్ టార్గెట్. ఈ 2 చాలా అవసరం. ఇంతకు ముందు మనం ఎంట్రీ కోసం రీట్రేస్మెంట్ టూల్ వాడాం కదా, అలాగే ఎగ్జిట్ కోసం అంటే ప్రాఫిట్ టార్గెట్ సెట్ చేసుకోవడానికి ఫైబొనాసీ ఎక్స్టెన్షన్స్ అనే మరో టూల్ వాడతాం. సింపుల్ కదా. ఆహా, ఇక్కడ చూడండి, మొత్తం స్ట్రాటజీని ఒకే టేబుల్లో ఎంత నీట్గా ఇచ్చారో. ఎంట్రీ ఏమో 50% రీట్రేస్మెంట్ దగ్గర, స్టాప్ లాస్ ఏమో 38.2% లెవెల్కి కొంచెం కింద, ఇక ప్రాఫిట్ టార్గెట్ 138.2% ఎక్స్టెన్షన్ లెవెల్. కంప్లీట్ ట్రేడింగ్ ప్లాన్ మన ముందుంది. ఓకే, క్విక్గా మనం నేర్చుకున్నది రివైజ్ చేద్దాం. 1, రీట్రేస్మెంట్లు అంటే భయపడొద్దు, అవి మంచి అవకాశాలు. 2, 38.2, 50, 61.8 ఈ 3 లెవెల్స్ని గుర్తుపెట్టుకోవాలి. 3, కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చెయ్యొద్దు. 4, ప్రాఫిట్ టార్గెట్స్ కోసం ఎక్స్టెన్షన్స్ వాడాలి. అండ్ ఫైనలీ, ఎప్పుడూ స్టాప్ లాస్తో మన రిస్క్ని మేనేజ్ చేసుకోవాలి. చివరగా ఒక ప్రశ్న: అసలు ఈ ఫైబొనాక్సీ ఎందుకు పనిచేస్తోంది? మార్కెట్కి నిజంగానే ఏదైనా మ్యాథమెటికల్ రూల్ ఉందా?
లేక మనలాంటి లక్షలాది మంది ట్రేడర్లు ఒకే విషయాన్ని నమ్మి ఒకేలా ట్రేడ్ చేయడం వల్ల ఇది నిజమవుతోందా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.